ఐటీ జాబ్స్ నెట్‌లో ఉన్నాయి. ఇంక అందరి జాబ్స్ పోతాయి. ఇవి నేను చెప్తున్న మాటలు కాదు. జో సీఈఓ, టీసీఎస్ సీఈఓ ఇలా చాలామంది చెప్తున్న మాటలు. నిజంగా పోతాయని నన్నడిగితే పోవనే చెప్తాను. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఫస్ట్ క్లాస్ చదువుతున్నప్పుడు నంబర్స్ అడిషన్, సబ్‌ట్రాక్షన్స్ నేర్చుకుంటాం మ్యాథ్స్‌లో. సెకండ్ క్లాస్‌లో మల్టిప్లికేషన్ టేబుల్స్. సెవెంత్ క్లాస్‌లో ఆల్జీబ్రా, డెరివేటివ్స్, థీరమ్స్ ఇలా ఎన్నెన్నో నేర్చుకుంటాం. ఇక్కడ ఏమైతుంది క్లాస్‌కి మనం అప్‌డేట్ అవ్వకుంటా పోతున్నాం. ఇక్కడ నాకు నంబర్స్ అడిషన్సే వస్తాయి. నేను అయినా సరే 10థ్ క్లాస్‌లో కూర్చుంటాను అంటే నిన్ను చూసి నవ్వుతారు. నువ్వు క్వాలిఫైడ్ కాదు. పోయి ఫ ఫస్ట్ నుంచి చదువుకొని రా పో అని అంటారు. సేమ్ ఐటీలో కూడా ఇంతే జరుగుతుంది. అప్డేట్ యువర్ స్కిల్స్ నేర్చుకోండి. డెవలపర్ జాబ్స్ ఎట్లా ఉన్నాయి అంటున్నారు. వై? ఎందుకు? ఇప్పుడంతా వైబ్ కోడింగ్ అయిపోయింది. కోడింగ్ ఏఐ టూల్స్‌తో రాస్తున్నారు. కస్టర్డ్ ఏఐ అంటారు. ఇప్పుడు వీఎస్ కోడ్‌లో కూడా పక్కన మనకు ఏఐ ప్రాంప్ట్స్ ఇయ్యొచ్చు. అవే కదా చూడాల్సింది. ఆ టూల్స్ ఎలా యూజ్ చేసుకోవాలో నేర్చుకో ఫస్ట్. అలానే నాకు కోడింగ్ ఒకటే కాదు, రిమైనింగ్ కూడా అప్లికేషన్‌కి ఏమేమి పనికొస్తాయో అవి కూడా నేర్చుకో. కోడింగ్ టు డిప్లాయ్‌మెంట్ ఏం చేస్తున్నాం అనేది కూడా నువ్వు నేర్చుకో. ప్రతీదీ నాలెడ్జ్ పెట్టుకోవాలి నువ్వు. తరువాత నాకు అడిషన్స్ వస్తాయి. 10థ్ క్లాస్‌కి పంపిండంటే ఎంత నవ్వొస్తదో. నాకు కోడింగ్ ఒకటే వస్తది. నన్ను జాబ్‌లో పెట్టుకోండి అంటే అంతే నవ్వుతారు నెక్స్ట్ టైమ్ కూడా. కాబట్టి అప్డేట్ అయితే అవ్వండి. ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకండి. అప్డేట్ అవ్వండి. మెల్లగా అప్డేట్ అవ్వండి. స్లోగా అప్డేట్ అవ్వుకుంటూ వెళ్ళండి. ఏం కాదు. జాబ్స్ అన్నీ ఉంటాయి. మన జాబ్స్ అయితే సేఫ్‌గానే ఉంటాయి. దయచేసి అప్డేట్ అవుతూ ఉండండి. మీరు సేఫ్, మీ జాబు సేఫ్.